యెహోషువ రాసిన గ్రంథం 24వ అధ్యాయం 16, 17, 18. అందుకు ప్రజలు యెహోవాను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుము గాక. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మమ్ములను మా తండ్రులను రప్పించి మా కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజల మధ్యలోనూ మనలను కాపాడి యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలగు ప్రజలు మన ఎదుట నిలవకుండా వారు తోలువేసిన వాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. 24వ అధ్యాయంలో యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఇంకా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చేసారు. ఇంకా దిస్ ఈజ్ ద ఫైనల్ మీటింగ్, దిస్ ఈజ్ ద ఫైనల్ గ్యాదరింగ్. యెహోషువ నాయకత్వంలో చూడండి, మొదటి వచనం 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ షేకెములో పోగు చేసి, ఆమేన్ హల్లెలూయా, వాళ్ళందరిని ఏం చేశాడు? షేకెములో. మన శుక్రవారం ఎక్కడ పోగేశాడు? అందరినీ మైదానంలో పోగేశారు. కాబట్టి ప్రతి వారం ఎక్కడో దిక్కున ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ఎస్, అది ఆ టెంపో మీరు మర్చిపోకండి, ఆ టెంపో మీరు మర్చిపోకండి, ఓకేనా? ఎక్కడో దిక్కున వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? పోగేస్తున్నారు. అంటే బ్రింగింగ్ టుగెదర్, వాళ్ళందరినీ కలిసి ఒక చోటకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే చెప్పడానికి, దిస్ ఇస్ ద వే, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పడానికి, లేదా బోధించడానికి, హెచ్చరించడానికి. రాజైన 22వ రాజులు మీరు ఏం చదివారు? అక్కడ రాజు ఏం చేశాడు? వాళ్ళందరినీ పోగేశాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే వాళ్ళందరినీ కూడా ఒక స్థలానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇంకా దినాలలో ఇలాగ మనకులాగా ఒక మందిరం లేదు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో వీళ్ళందరినీ పోగు చేసి వారి పెద్దలను, ప్రధానులను, న్యాయాధిపతులను, నాయకులను పిలిపించి వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఆమేన్ హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత వాళ్ళందరికీ చెప్తున్నాడు, బాబు దిస్ ఈజ్ ద ఫైనల్ మీటింగ్, ఇదే చివరిది. దేవుడైన యెహోవా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. దేవుడైన యెహోవా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. ఇదిగో ఆయన ఇలా చెప్తున్నాడు అని చెప్పి అబ్రహాము మొదలుకొని, ఎక్కడ మొదలుకొని అబ్రహాము మొదలుకొని ఈ రోజు వరకు, ఏ రోజు వరకు? అబ్రహాము మొదలు అంటే మీ తండ్రులు, మీ పితరులు, ఎక్కడి నుంచి? అబ్రహాం మొదలుకొని అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలిచాడో అక్కడి నుంచి, ఆ రోజు నుంచి దేవుడైన యెహోవా ఈ రోజు వరకు మీ జీవితంలో ఏం కార్యాలు చేశాడో ఇదిగో చూడండి అని ఒకటి చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒకటి మీరు అందరూ చదువుతారా? 2వ వచనం. యెహోషువ, జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా వింటే చాలు మీకు అర్థమైపోద్ది. యెహోషువ జనులందరితో కూడా ఎలా చెప్పాడు? ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పున్నది ఏమనగా ఆది కాలము నుండి, ఆది కాలం అంటే ఏ కాలం? అబ్రహాము కాలము నుండి, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామును, నాహోరునకును, తండ్రి అయిన తేరాహు కుటుంబములకు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను ఏం చేశారు? వాళ్ళు పూజించారు. ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఏం మీటింగ్? ఇది యెహోషువ ఇంకా అయిపోయింది. యెహోషువ పాలు తేనెల దేశానికి వచ్చారు, ఇంకా డెడ్ ఎండ్కి వచ్చారు. ఇంకా ముగింపు ప్రార్థన ఎక్కడి నుంచి? ఆది నుంచి ఈ రోజు వరకు వచ్చింది బట్టి ఇప్పుడు ఫైనల్గా వీళ్ళందరినీ సమకూర్చి చెప్పేస్తున్నాడు. ఫైనల్ మీటింగ్ అనమాట ఇది. ఫైనల్ మీటింగ్లో చెప్తున్నాడు, వీళ్ళందరినీ, పెద్దల్ని, నాయకుల్ని, ప్రవక్త అందరూ, ఎవ్రీబడి గ్యాదర్ టుగెదర్, అందరూ కలిసి సమకూడారు.
చెప్తున్నాడు, ఇంకో దేవుడని యెహోవా మీకు చెప్పేది ఏంటంటే, ఏం చెప్తున్నాడు తెలుసా? మీ పితరులు ఇతర దేవతలను ఏం చేసేవారు? పూజించేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఎలా ఉండేవారు? నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదు. నిజమైన దేవుడు వారి జీవితంలో లేడు. వాళ్ళు ఇతర దేవతలు పూజించేవారు, ఇతరస్తులుగా ఉండేవారు, నా బిడ్డలుగా లేరు. కాబట్టి నేనేం చేశానో తెలుసా? ఆమేన్, హల్లెలూయా. నేనంటే ఎవరో? దేవుడని యెహోవా. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ ద్వారా ప్రజలకు చెప్తున్నాడు, ఇదిగో మీ పితరులందరూ కూడా ఇతర దేవతలను పూజించేవారు. నిజమైన రక్షకుడు కానీ, నిజమైన విమోచకుడు కానీ, నిజమైన ఆశీర్వాదాలు కానీ, వారసత్వం కానీ, వాగ్దానం కానీ, పాలు తేనెలు ప్రవహించే దేశం కానీ, కాపుదలు కానీ, సంరక్షణ కానీ ఇవేమీ వారి జీవితాల్లో లేవు. కానీ చెప్పండి ఎవరో? చెప్పండి. నేనంటే నువ్వు కాదు, నేనంటే దేవుడని యెహోవా చెప్తున్నాడు వాళ్ళకి. దేవుడే యెహోషువ నోటులోకి వచ్చి యెహోషువ ద్వారా దేవుడని యెహోవా వాళ్ళకి చెప్తున్నాడు. నెంబర్ 1, అయితే 3వ వచనం, అయితే నేను ఎవరో? ఒక 1 మినిట్. అయితే నేనంటే ఎవరో? అయితే నేనంటే ఎవరో? నెంబర్ 1 నేను. అండర్లైన్ చేసుకోండి. నేను మీకు ఎన్ని నేనులో చెప్తాను. నేను అన్నది అండర్లైన్ చేయండి అక్కడ, ఒకవేళ పెన్ను ఉంటే. స్తోత్రం. నేను అయితే ఇగో మీ వాళ్ళందరూ కూడా ఇతర దేవతలు పూజించేవారు అబ్బాయి, మీ పితరులందరూ కూడా. కానీ నేనేం చేశానో తెలుసా? నేను నది అద్దరు నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకునిచ్చితిని. ఆమేన్, హల్లెలూయా. నేనేం చేశాను? ఇతర దేవతలను వారు పూజిస్తూ ఉంటే, ఇలా దేవుడు లేకుండా ఉంటే, ఆ అద్దరి నుంచి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి ఎవరో? ఎవరో? నేనంటే ఎవరో? అమ్మ నేనంటే ఎవరో? అక్కడ నేను అని ఉందా మీ పుస్తకంలో? అక్కడ గ్రంథంలో నేను అని ఉందా? మీకు ఎన్ని నేను ఉన్నాయో చూపిస్తాను ఇప్పుడు. అది అండర్లైన్ చేయండి. నెంబర్ 1 నేను రాయండి అక్కడ. ఓకే. నేనేం చేశానో తెలుసా? నేనేమీ ఖాళీగా ఉండలేదు. వాళ్ళందరూ ఆలోచిస్తే వాళ్ళందరూ నది అద్దరి నుంచి తీసుకుని వచ్చి ఏం చేశాను? తోడుకుని వచ్చి కానాను దేశం అంతటా కూడా నేనేం చేశాను? వారిని సంచరింపచేసి అతని సంతానాన్ని నేను ఏం చేశాను? విస్తరింపజేసి అతనికి ఏమిచ్చాను? కుమారునిచ్చాను, ఇస్సాకునిచ్చాను, వాగ్దాన పుత్రునిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచనం 4. ఎన్నో వచనం అండి? ఇస్సాకునకు నేను ఏమండి? మళ్ళీ ఇంకా ఏం చూశారు మీరు అక్కడ? ఎస్, ఆ నేను మీరు మర్చిపోకండి. దేవుడు వారి జీవితంలో ఏం చేశాడో చెప్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడో చెప్తున్నాడు. అలాంటి మనం ఎలా ఉన్నాం, ఎలా సమర్పించుకున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అని దేవుడు ఒక స్పష్టంగా వాళ్ళతో చివరిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 4వ వచనం, ఇస్సాకునకు అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. హల్లెలూయా. నేను తర్వాత 5వ వచనం, తరువాత నేను మోషే అహరోనును పంపి వారి మధ్య నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మలను వెలుపలకు రప్పించితిని. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది బండి? అబ్రహాం అయిపోయారు, ఇస్సాకు అయిపోయింది, యాకోబు యాషావులు అయిపోయారు. తర్వాత ఎక్కడికి వచ్చారు? యాకోబు అయిపోయాడు. తర్వాత మోషే అహరోనులను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తు దేశం హతము చేసి మిమ్మలను వెలుగు రప్పించితిని. ఎన్ని నేనులో? వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 5వ వచనం, నేను ఐగుప్తులను ఇప్పుడు ఐగుప్తుకి తీసుకొచ్చారు.
ఇప్పుడు ఆది కాలం నుంచి అబ్రహాము నేను బయటకు తీసుకొచ్చాను, వాడిని విస్తరింపచేశాను, సంతానాన్ని ఇచ్చాను, ఆ దేశాన్ని, తర్వాత వారి కుమారులు ఇచ్చాను, వారి కుమార్తెలు 12 గోత్రాలు, తర్వాత వాళ్ళు ఐగుప్తు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి నేను బయటకు తీసుకొచ్చేసాను. బయటికి తీసుకొచ్చిన తర్వాత 5వ వచనం, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమున వద్దకు రాగా మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు తరిమేశారు. హల్లెలూయా. నేను 6వ వచనంలో ఫస్ట్ వచనమే, నేను ఐగుప్తులో నుండి మీ తండ్రులను రప్పించినప్పుడు వారు సముద్రం వద్దకు రాగా ఐగుప్తు రథములతోనూ రౌతులతోనూ మీ తండ్రులను ఎర్ర సముద్రం వరకు నేను ఏం చేశాను, అంతవరకు తరిమిరి. 7వ వచనం, వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మీకును వారి మీదకు రప్పించి వారిని ముంచి వేశాను. చూసారా, ఒక్కొక్క విషయం మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ పితరులు జరిగేవన్నీ కూడా వీళ్ళకి తెలియకపోవచ్చు. అవునే కదా, ఇలా యంగ్ జనరేషను ఆది కాలంలో అబ్రహాం కాడి నుంచి వాళ్ళకి ఏం తెలుసు, తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు, రే బాబు మీకు తెలియదురా ఒక విషయం, మీ ఆది కాలం నుంచి మీరు ఆది నుంచి అద్దర నది అవతల యూఫ్రటీస్ నది అవతల ఉండేవాళ్ళు, మీరు అక్కడి నుంచి మిమ్మల్ని ఏం చేశానో తెలుసా, ఏం చేశానో మిమ్మల్ని బయట తీసుకొచ్చి మీరు ఇతర దేవతలను పూజించేవాళ్ళు, అలాంటి మిమ్మల్ని నేను తీసుకొచ్చి సంతానాన్ని విస్తరింపజేసి వాళ్ళకి వాగ్దానం చేసి ఐగుప్తు దేశం నుంచి వాడు విడిపించి సముద్రం వడ్డొస్తే ఆ సముద్రంలో వాళ్ళందరిని ముంచేసి వాళ్ళు నాకు మొరపెట్టినప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ శత్రువులందరినీ ముంచేసి నేను అందరినీ బయటికి తీసుకొచ్చానని ఎంతో చక్కగా చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 7 చదవండి. అటు తర్వాత నివసించిరి. 8వ వచనం కూడా చదవండి. యొర్దాను అద్దర నివసించిన అమోరీల దేశంలో నేను మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో కూడా యుద్ధము చేయగా నేను మీ చేతికి వారిని అప్పగించి తిని మీరు వారి దేశమును స్వాధీనపరచుకుంటురి, వారు మీ ఎదుట నిలవకుండా నశింపచేసి తిని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా రోజులు మీరు అరణ్యములో నడిచారు. యొర్దాను అవతల నివసించిన అమోరీయుల దేశంలో మిమ్మల్ని రప్పించినప్పుడు వారు మీతో యుద్ధం చేశారు. వారి చేతుల్లోంచి నేను మిమ్మల్ని ఏం చేశాను, నేను మీ చేతికి వారిని అప్పగించాను, మీరు వారి దేశమును స్వాధీనపరుచుకున్నారు, మీ ఎదుట నిలవకుండా వారందరిని నేను ఏం చేశాను, నాశనము చేశాను. హల్లెలూయా. 9వ వచనం, మిమ్మల్ని శపించడానికి బేయేరు కుమారుడైన బిలామును పిలువనంపగా నేను బిలాము మనవి విలనలని వాడనై ఉన్నది గనుక అతడు మిమ్మల్ని దీవించుచునే వచ్చాను, అతని చేతి నుండి నేనే మిమ్మును విడిపించి తిని. హల్లెలూయా. 11వ వచనం, మీరు యొర్దాను దాటి అమోరీయులను, పెర్జీయులను, కానానీయులను, హిత్తీయులను, గిర్సానీయులను, హివ్వీయులను, మొయాబీషీయులను మీతో యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. 12వ వచనం, మరియు మీ ఖడ్గము కాదు మీ విల్లు కాదు కానీ అవే అమోలీయుల రాజుని నిద్రని తొలగివేశాను. మీరు సేద్యం చెయ్యని దేశములో మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించి ఉన్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను ఒలివ చెట్ల పండ్లను తినుచున్నారు. హల్లెలూయా. ఎన్ని వచనాలు చదివారండి? 13 వచనాలు చదివారు. ఈ 13 జాగ్రత్త ఒకసారి నా వైపు చూడండి. ఈ 13 వచనాల్లో ఏం చెప్పారంటే ఆ రోజు నుంచి అద్దర నుంచి ఈ రోజు వరకు, ఇప్పుడు మీరు నాటని మీరు అన్ని చూడ ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు కానాడు దేశం వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలో నేను ఏం చేశాను, అద్భుతాలు చేశాను. శత్రువులు వచ్చారు, వాళ్ళ పక్షంగా నేను పోరాడాను. కందిరేగలు వచ్చాయి, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అమ్మోనీయులు వచ్చారు, పెర్జీలు వచ్చారు, హివ్వీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, మొయాబీషీలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళకి తెలియదు ఆ విషయం,
తెలియదే విషయం వాళ్ళందరికీ. సో ఇంకో మిమ్మల్ని అందరు నేను విడిపించి, ఇదిగో మీరు నివసించి, మీరు ఎప్పుడు కట్టనని పట్టణాల్లోకి తీసుకొచ్చాను, మీరు నాటని అంజూర చెట్లు నాటలే, ద్రాక్షను అవన్నీ నాటకుండానే ఇవన్నీ ఫలాలు అనుభవించే స్థాయికి మిమ్మల్ని నేను తీసుకుని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు మీరు ఇక్కడ ఉన్నారంటే కారణం నేను. మీకు అర్థమైందా? ఆ రోజు నుంచి, అబ్రహాము రోజు నుంచి ఈ రోజు వరకు మీరందరూ ఇక్కడ ఉన్నారంటే కారణం ఎవరో? నేనంటే ఎవరో? దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి, రే బాబు యెహోషువ నాయకత్వంలో మీరు అందరూ పోగేయండి, చెప్పండి నేనే, మీరేం యుద్ధం చేయలేదు అమ్మనీయులతో, నేనే వాళ్ళు మీ చేతికి అప్పగించాను, వాళ్ళు ఎవరితో మీరు యుద్ధం చేయలేదు, నేనే వాళ్ళు మీ చేతికి అప్పగించాను అని లేదా? ఉందా లేదా అక్కడ చెప్పండి. నేనే, మీరేమీ చేయలేదు, నేనే అంతా చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తానే, మీకు అర్థమవుతుంది కదా? యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. మీ అందరికీ అర్థమవుతుందా? ఎక్కడి నుంచి తీసుకొచ్చానని చెప్పాడు? మీ పితరులు ఏం చేసేవారని చెప్పాడు? 3వ వచనంలో, 2వ వచనం చదువులో, ఇతర దేవతలను పూజించిరి. ఏం చేసేవారు? ఇతర దేవతలను. చెప్పండి అందరూ ఈ మాట నాతో, ఇతర దేవతలను పూజించిరి. ఎవరో? మీ పితరులు. ఎవరండి వాళ్ళు? మీ పితరులు. సో అలాంటి మిమ్మల్ని నేను ఏం చేశాను? అక్కడి నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని సంతానం ఇచ్చి, విస్తరింపచేసి, అభివృద్ధి చేసి, అనేక మంది నాయకులను ఏర్పాటు చేసి, మోషే నాయకత్వంలో మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి, సముద్రాలు దాటించి, అరణ్యంలో తోడుగా ఉండి, ఎవరైనా మీ మీదకి యుద్ధంకి వస్తే వాళ్ళ పక్షంగా మీ పక్షంగా నేను యుద్ధం చేసి వాళ్ళ చేతిలోంచి మిమ్మల్ని విడిపించి, ఈ రోజు వరకు, ఇక్కడ వరకు మిమ్మల్ని నేను తీసుకుని వచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో? దేవుడినైనా నేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన సంతానానికి, మన బిడ్డలందరికీ మనం చెప్తూ ఉండాలి అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చావు, మన పుట్టుపూర్వత్వాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఈ రోజున బాబు నువ్వు ఇంత సౌకర్యంగా ప్యాన్ వేసుకుని ఏసీలో తిరుగుతూ ఉంటావు, ఒకప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా, ఎంత కష్టపడ్డానో తెలుసా. ఈ రోజున సౌకర్యాలు అనుభవిస్తున్న ఈ జనరేషన్కి తెలియదండి పూర్వం ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఈ రోజున వాళ్ళు ఎంత సుఖం దగ్గరికి వచ్చేసారో తెలుసా, ఎంత సుఖం దగ్గరికి వచ్చేసారో తెలుసా. మీరు సేద్యము చెయ్యని దేశమును, మీరు కట్టని పట్టణములు మీకు ఇచ్చి ఉన్నాను, మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలివ తోటల పండ్లను మీరు తినుచున్నారు. బాబోయ్, వాళ్ళు ఎప్పుడు నాటలేదు ఈ చెట్లు, కానీ ఏం తినేస్తున్నారు? ఏం సేద్యం చేయలేదు, ఒక పట్టణం కట్టలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఏం కట్టలేదు, కానీ అన్నీ భోంచేస్తున్నారు. యేసు రక్తం చేయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు హ్యాపీగా తినేస్తున్నావంటే బాబు దీనికి కారణం నువ్వేమీ గొప్పగా ఫీల్ అయిపోకో, దేవుడు రా అబ్బాయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇలాగ ఇతర దేవతలను ఇలా ఉండేవాళ్ళం, లోకంలో సాగిపోయేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం. దేవుడిని నమ్ముకున్న తర్వాత మనకి ఈ పరిస్థితి వచ్చిందిరా అబ్బాయి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ బ్లెస్సింగ్స్, అందుకే ఈ దీవెనలు, కాబట్టి ఇవన్నీ మనకు వచ్చాయి అని చెప్పి మొదటి నుంచి చివరి దాకా 12 వచనాలు తీసుకొస్తారండి. 13 వచనాల్లో మొత్తం హిస్టరీ చెప్పేశారండి దేవుడు యెహోషువ ద్వారా. అక్కడి నుంచి అబ్రహాం మొదలుకొని ఈ రోజు వరకు మొత్తం చెప్పేశారండి వాళ్ళకి. చెప్పేసి ఇప్పుడు యెహోషువ మాట్లాడుతున్నాడు. ఎన్నో వచనం అండి? 14వ వచనం. అందరూ 14వ వచనం చూస్తున్నారు కదా. 24వ వచనం వరకు మందే. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివినా పర్లేదు, ఎక్కడ ఉన్నా చదివినా పర్లేదు. 1 నుంచి 24, 24వ అధ్యాయం 1 నుంచి 24 మన సబ్జెక్టు. సో మొదటి 13 వచనాలు ఏం చెప్పాడు మీటింగ్ ఎట్టి? అండ్ మొదటి 13 వచనాలు మీటింగ్ ఎట్టి ఏం చెప్పారు? ఈరోజు మీరు ఇక్కడికి రావడానికి కారణం నేనే అబ్బాయి, మీరు ఇతర దేవతలు పూజించేవాళ్ళు, కాబట్టి అలాంటి మిమ్మల్ని నేను విడిపించి రక్షణ ఇచ్చి ఇదన్నీ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను అని చెప్పాడు. ఓకే, ఎన్నో వచనం అండి? అందరూ 14 వచనం చూస్తున్నారు కదా. కాబట్టి అంటే అందుచేత, ఎందుచేత? నేను మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి. ఆమేన్.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన విధానాన్ని బట్టి. ఆమేన్. ఎక్కడో అన్య దేవతలు పూజిస్తున్న మిమ్మల్ని నిజమైన దేవునిలోనికి, వాగ్దానంలోనికి, వారసత్వంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి, మీరు కట్టని పట్టణంలోనికి, మీరు నాటని పండ్ల తోటలు తినడానికి దగ్గర దాకా తీసుకొచ్చాను. కాబట్టి అందుచేత, ఆమేన్, అర్థమైందా? అందుచేత మీరు యెహోవాయందు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడికి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ఆయనే మమ్మల్ని తోడుకొని వచ్చాడు. అందుకని మీరు అందరూ ఎలా ఉండాలి? ఆమేన్. మీ నెక్స్ట్ జనరేషన్కి, మీ బిడ్డలకి చెప్పండి, ఒరే బాబు నువ్వు దేవుళ్ళలో భయభక్తులు కలిగి ఉండు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నాకే మనకి ఈ ఆశీర్వాదాలన్నీ వచ్చాయి. హల్లెలూయా. మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడేరా మనల్ని బయటికి తీసుకొచ్చి అన్ని అద్భుతాలు చేసి, కార్యాలు చేసి, ఎన్నో ఆపదలు వచ్చి, ఎన్నో యుద్ధాలు వచ్చి, ఎన్నో పోరాటాలు వచ్చి, ఎన్నో అరణ్యాలు వచ్చి, ఎన్నో బలహీనతలు వచ్చి, ఇవన్నీ వచ్చాయి. వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈ రోజున ఇలాంటి గొప్ప స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి అందుచేత ఏం చేయాలి? మీరంటే ఎవరో అక్కడ ఉన్న ప్రజలందరికీ మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్లో ఉన్న ప్రజలందరికీ యెహోషువ చెప్తున్నాడు, మీరు. ఆమేన్. హల్లెలూయా. అందుచేత మీరు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన ఇతర దేవతలను త్రోసివేసి యెహోవానే సేవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, విషయం అంతా చెప్పుకొచ్చాడండి. విషయం అంతా చెప్పుకొచ్చి చివరికి వచ్చి అందుచేత మీరేం చేయాలి? యెహోషువ నాయకత్వంలో దేవుడు మళ్ళీ ఇంకోసారి వార్నింగ్ ఇస్తున్నాడు తెలుసా? దేవుడు ఈ సంవత్సరం మళ్ళీ ఒక్కసారి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. ఆమేన్. చెప్తున్నాడు, ఇదిగో అందుచేత, దిస్ ఈజ్ ద ఫైనల్ మీటింగ్. అందుచేత మీరు దేవుడని యెహోవా యెడల భయభక్తులు చూపించాలి, నిష్కపటముగాను సత్యముగాను ఆయన్ని మీరు సేవించాలి, ఆరాధన చేయాలి, యెహోవానే సేవించాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పితరుల నది అద్దరనే పితరుల దేవతలను వాళ్ళందరినీ కూడా మీరు ఏం చేయాలి? తీసివేయాలి. ఐగుప్తు దేవతలు మీరు ఏం చేయాలి? తీసివేయాలి, తొలగించాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా వారి జీవితాల్లో సంపూర్ణంగా యెహోవాను సేవించిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇంకా సంపూర్ణ సమర్పణ లేకుండా, ప్రతిష్ఠత లేకుండా దేవునిలో ఉన్నప్పటికీ కూడా, ఆయన ప్రజలని, ఆయన పిల్లలని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఇతర విషయాల్లో, లోక సంబంధమైన విషయాల్లో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే యెహోషువ నాయకత్వంలో చెప్తున్నాడు, ఇంక ఇక్కడి నుంచి మీరు ఏం చేయకూడదు? ఇతర దేవతలందరినీ తీసేయాలి. ఓకే, ఏం చేయాలి? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, నిష్కపటంగా సత్యంగా ఆయన ఏం చేయాలి? సేవించాలి. ఆమేన్. యెహోవాను మాత్రమే సేవించండి. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో యెహోవాను మాత్రమే సేవించుదుమగాక. దేర్ ఈజ్ ఎ మొక్కుబడి. ఈ సంవత్సరం మీరు మొక్కుబడి ఏంటండి? ప్రభు, ఇతరులను ఎవరిని మేము పూజించాం, ఆరాధించాం, ప్రతిదీ నీవే ఫస్ట్ ప్రయారిటీ, నిన్నే సేవిస్తాం. ఇతరుల దేవతలు కానీ, ఇతర పద్ధతులు కానీ, విధానాలు కానీ, ఆచారాలు కానీ ఏమీ పాటించాం, అవన్నీ త్రోసివేస్తాం, అవన్నీ త్రోసివేస్తాం, పక్కన పెడతాం. యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. నెంబర్ 1 ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. అందుచేత ఏం చెప్పాడు? అందుచేత మీరు యెహోవాను భయభక్తులతో నిష్కపటంగా ఆయన సేవించండి. ఆ మిగతా వాళ్ళందరినీ కూడా పక్కకి తోసేయండి. మీ సంగతి నాకు తెలీదు, నేను నా కుటుంబం మాత్రం మా కుటుంబం దేవుడిని, మేము ఆ దేవుడిని యెహోవాని మేము సేవిస్తాం. మీరు ఎవరిని సేవించుకుంటారో మీరు సేవించుకోండి, నాకు సంబంధం లేదు. ఇదిగో నేను చెప్పమన్నాడు దేవుడు, మీకు చెప్పేస్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీకు అర్థమైంది కదా అమ్మ? అర్థమైందా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 24 వచనాల్లో ఫైనల్ మీటింగ్ అనమాట ఇది. ఏ మీటింగ్ అండి? ఫైనల్ మీటింగ్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంటారన్నమాట. ఇప్పుడు ఫైనల్ మీటింగ్లో ఏం చెప్తున్నాడు? బాబు, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? యూఫ్రటీస్ నది అద్దర నుంచి, అవతల నుంచి తీసుకొచ్చాం. మీ తండ్రి, మీ పూర్వీకులు, మీ పితరులు ఎవరో తెలుసా? అబ్రహాం అని ఒకడు ఉండేవాడు, వాడు ఇతర దేవతలు పూజించేవాడు. వాడి దగ్గర నేను బయటికి తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని కార్యాలు చేశాను. నేనే అన్నీ చేశాను. కాబట్టి ఇదిగో మీరు ఈ స్థాయికి వచ్చేసారు, మీరు పట్టణాల్లోకి వచ్చేసారు. ఇదే ప్రామిస్. ఇదిగో మీ పితరులకు నేను ఇదే వాగ్దానం చేశాను. ఈ వాగ్దానం చేసిన దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. ఇదిగో మిమ్మల్ని తీసుకొచ్చేసాను. కాబట్టి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు? మీ పితరుల దగ్గరికి, పితరుల దేవుళ్ళ అక్కడికి మీరు వెళ్ళకండి. భయభక్తులతో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. నిష్కపటంగాను సత్యముతో మా దేవుణ్ణి సేవించండి, యెహోవానే సేవించండి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎలా ఉంటారు నాకు తెలియదు. నేను నా కుటుంబం మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చాలా గంటాపదంగా వాళ్ళందరికీ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 16వ వచనం. ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు 16వ వచనం. అప్పుడు ఏమన్నారు వాళ్ళందరూ? అందుకు ప్రజలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ప్రజలు ఎవరండి? వాళ్ళు. ఇప్పుడు దాకా ఎవరి పాటు అయిపోయింది? దేవుడు చెప్పింది చెప్పేశాడు, యెహోషువ చెప్పేసిది. ఓకే, మీకు అర్థమైంది? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో మొదటి 13 వచనాల్లో చెప్పేశాడు. యెహోషువ ఏం చెప్పాలనుకున్నాడో చెప్పేశాడు లేదా? ప్రభు చెప్పేశాడు, నేను చెప్పేశాను. ఇంక చాయిస్ ఎవరిది? ఇంకా ఏసు రక్తం మీదే. ఆయనది అయిపోయింది, నాది అయిపోయింది. ఇంకెవరిది? ఎవరిది? అందుకు ప్రజలు. ప్రజలు ఎవరో? మనమే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఏం చేశారో తెలుసా? ప్రజలు ఏం చెప్పారు తెలుసా? అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను ఒకవేళ మేము సేవించిన యెడల మేము శాపగ్రస్తులమవ్వుదుముగాక. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యెహోవాను విసర్జించి ఒకవేళ ఇతర దేవతలు మేము సేవించినట్లయితే, వాళ్ళని పూజించినట్లయితే మేమేమైపోతాం? ఏమవుతాం అంటే దేవుణ్ణి పూజించకపోతే, దేవుణ్ణి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అది ఏం చేస్తున్నారండి? ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇదిగో మేము నిజంగా దేవుణ్ణి సేవిస్తాం, యెహోవాను సేవించుడి అని చెప్పాడు కదా. సేవించిన వెంటనే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? అందుకు ప్రజలు మేము యెహోవానే సేవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆయన్ని సేవించకుండా ఇతర దేవతలు మేము సేవిస్తే ఏమవుతాం? ఏమైపోతాం? శాపగ్రస్తులం అయిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఒక సమర్పణకు వచ్చేసారు, ఒక నిర్ణయానికి వచ్చేసారు. అందుకు ప్రజలు వాళ్ళందరూ ఒక తీర్మానంలోకి వచ్చేసారు, వాళ్ళందరూ ఒక ప్రతిష్టలకు వచ్చేసారు. ఒకవేళ ఆ పదాలు అక్కడ రాసి లేకపోయినా ఆ మాటలను బట్టి మనకు అర్థం అవుతుంది. దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడు, యెహోషువ చెప్పాల్సింది చెప్పేశాడు. నౌ దట్ టర్న్. ఇప్పుడు ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రజలు చెప్పేస్తున్నారు ఏమని తెలుసా? నో 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 యెహోవాని సేవించకుండా ఆయన విసర్జించి ఇతర దేవతలు మేము పూజిస్తే మేము, మా పిల్లలు, మా కుటుంబాలన్నీ కూడా ఏమైపోతాయి? ఎందుకంటే ఆయన మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఆ చెప్తున్నాడు చూడండి. తర్వాత వచ్చిన చదవండి 17వ వచనం అందరూ చూడండి. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించి మా కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మమ్మల్ని నడిపించిన అన్నిటిలో మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యన మనల్ని కాపాడి యెహోవాయే మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాయే మన దేవుడు. యెహోవా దేశంలో నివసించిన అమోరీల మొదలైన ప్రజలు మన ఎదురు నిలవకుండా వారిని తోలివేశాడు. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. హల్లెలూయా. దేవుడు చెప్పాల్సింది చెప్పేశాడు, యెహోషువ చెప్పాల్సింది ఇప్పుడు ప్రజలు చెప్పేస్తున్నారు. ఏమని తెలుసా? నో 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 మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడో మాకు అర్థమైంది. మా సూచక్రియలు చేశాడు, మా తండ్రులను దాసుల గృహంలోంచి మా తండ్రులను రప్పించాడు, మా కన్నుల ఎదురు గొప్ప సూచక్రియలు చేశాడు, మేము నడిచే మార్గంలో మమ్మల్ని కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశంలో నివసిస్తున్న అమోరీలు మొదలైన ప్రజల వాళ్ళందరిని మా ఎదుట నిలవకుండా చేసి వాళ్ళందరినీ కూడా తోలివేశాడు. ఆమేన్.
దేవుడు మా జీవితంలో ఇన్ని కార్యాలు చేశాడు కాబట్టి మేము మా దేవుడిని సేవిస్తాం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో మాకు అర్థమైతే మన దేవుడిని తప్ప ఇంకెవ్వరిని సేవించవండి. హల్లెలూయా. నిజంగా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో, మీ బిడ్డల జీవితంలో దేవుడు ఏం చేశాడో మనకు నిజంగా ఆ స్పష్టత, క్లారిటీ ఉంటే దేవుడిని తప్ప ఇంకెవ్వరిని మనం సేవించమండి. దేవునికి తప్ప ఇంకెవ్వరికి ప్రాధాన్యత ఇవ్వమండి మనం. ఆమేన్. హల్లెలూయా. అందుకు ప్రజలందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. ఏంటో తెలుసా? దేవుడినే సేవిస్తాం, ఆ దేవుడినే సేవిస్తాం. ఆ దేవుడు ఏమన్నారు? యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు, ఆయన్నే సేవిస్తాం, ఆయనే మా దేవుడు. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ప్రజలు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చెప్పారండి ప్రజలు? ఆయనే మా దేవుడు, ఆయన్నే మేము సేవిస్తాము. ఎందుకు? మా మార్గంలో మమ్మల్ని కాపాడాడు, మా దాసత్వం నుంచి విడిపించాడు. శత్రువులంతా ఈ రోజు వరకు మా సంతానాన్ని, మా పితరులందరినీ కూడా ఈ రోజు వరకు ఇక్కడ నడిపించి శత్రువులందరినీ తోలివేసి మేము కట్టని పట్టణంలో తీసుకొచ్చాడు. మేము సేద్యపరిచిన భూముల్లోకి వచ్చాం, మేము నాటని పండ్లు తింటున్నాం. ఈ రోజు వరకు మేము ఇక్కడ ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఇంకా ఆ దేవుడిని తప్ప మేము ఇతర దేవుళ్ళని ఎవరిని కూడా పూజించాం. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అదే మన తీర్మానం అవ్వును గాక, అదే మన సమర్పణ అవ్వును గాక, అదే మన యొక్క ఏమవ్వాలి? శపథం. గత వారం నేను చెప్పాను కదా, శపథం తీసుకున్నారు, శపథం చేశారట వాళ్ళందరూ. మీ దేవుడైన యెహోవాకు విధేయులుగా ఉంటామని. ఆమేన్. ఆయన్నే మేము వెంబడిస్తామని, ఆయన్నే మేము పూజిస్తామని, ఆయన కట్టడల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తామని. ఇక్కడ వీళ్ళు తీసుకున్న సమర్పణ ఏంటో తెలుసా? వీళ్ళు తీసుకున్న శపథం ఏంటో తెలుసా? యెహోవాయే మా దేవుడు, ఆయన్నే మేము సేవిస్తాము. ఆమేన్. యెహోవాయే మా దేవుడు, ఆయన్నే మేము సేవిస్తాము. దేర్ ఈజ్ నో అదర్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితంలో ఇంకెవరు లేరు. యెహోవాయే మా దేవుడు, ఆయననే మేము సేవిస్తాం. హల్లెలూయా. ఎన్ని వచనాలు అయ్యాయి ఇప్పటికీ? 18 వచనాలు అయ్యాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎంత చెప్పినా, ఏమండి మాకు తెలిసిపోద్ది కదా, కొంతమంది ముదురులు ఉంటారని మాకు తెలుసు, యేసరక్తం చేయి. కొంతమంది ముదురులు ఉంటారని యెహోషువకు తెలీదా? వాళ్ళకంటే ఎక్కువ యెహోషువకు తెలుసు. అది మీకంటే ఎక్కువ మాకు తెలుసు, యేసరక్తం చేయి. వాళ్ళందరికంటే ఎక్కువ యెహోషువకు తెలుసు వాళ్ళ కోసం. అందుకని మళ్ళీ రెండోసారి, ఎన్నోసారి? సెకండ్ టైం అగైన్, 19th verse. అందుకు యెహోషువ, బాబు దేవుడు ఎలాంటివాడు తెలుసా? పరిశుద్ధుడైన, చాలా రోషము కలిగిన వాడు, రోషము కలిగిన దేవుడు. ఆయన మీ అపరాధములను, మీ పాపములను పరిహరింపనివాడు. మీరు ఆయన్ని సేవింపలేరు. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు, ఒకవేళ ఆయన మీకు మేలు చేసేవాడైనను సరే, మనసు మార్చుకుని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింప చేయననగా. హల్లెలూయా. బాబూ మీ గురించి నాకు తెలుసు. ఇప్పుడు కనుక ఇలా చెప్పేస్తారు, శపథం చేసి చెప్పేస్తారు, తర్వాత మీరు తదమాములే. కాబట్టి నా దేవుడు రోషం కలిగిన వాడు. ఒకవేళ మళ్ళీ మీరు వెనక్కి తిరిగితే వాడు మేలు చేసేవాడైనా సరే ఆయన మనసు మార్చుకుంటాడు. ఆయన మీకు మేలు చేసేవాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షీణింపచేస్తాడు. కాబట్టి మీరు తీసుకున్న మొక్కుబడి విషయంలో, మీరు తీసుకున్న సమర్పణ విషయంలో చాలా నిశ్చయముగా, చాలా నిజాయితీగా, చాలా నిష్కపటముగా, చాలా సత్యముగా, చాలా యథార్థముగా మీరు నిలబడండి. ఒకవేళ మీరు మళ్ళీ వెనక్కి తిరిగారో ఆయన మేలు చేసేవాడైనా సరే మనసు మార్చుకుంటాడు, మనసు తిప్పుకుని మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? కీడు చేస్తాడు, మిమ్మల్ని క్షీణింపజేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ ఒకసారి చెప్పాడు లేదా? ఫస్ట్ ఒకసారి చెప్పాడు. అందుచేత మీరు దేవుడైన యెహోవా యందు భయభక్తుల నుంచి
ఆయన నిష్కపటంగాను సత్యంగానే ఆయన సేవించి మీ ఇతర దేవతలందరినీ కూడా తీసేయండి అంట. అందుచేత ప్రజలందరూ ఏం చేశారు? ఎస్, మా దేవుడి గురించి మాకు అర్థమైపోయింది, ఆయన మమ్మల్ని కాపాడాడు, మార్గంలో అంటే మేము సేవించేస్తాం. రెండోసారి చెప్తున్నాడు, బాబు ఆయన రోషం కలిగినాడు, ఆయన కోపం ఎక్కువ, పాపాన్ని సహించడం, ఆయన్ని కాకుండా ఇంకెవరిని ప్రేమించిన ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకి చాలా పౌరుషం ఎక్కువ, చాలా రోషం కలిగినాడు, మేలు చేసేవాడైనా సరే మనసు తిప్పుకున్నాడంటే నువ్వు అయిపోతావు, ఆయన కీడు చేస్తాడు, నేను క్షీణింపజేస్తాడు, కాబట్టి ఒళ్ళు దగ్గరెట్టుకో అని మళ్ళీ రెండోసారి చెప్పాడు. అప్పుడు మళ్ళీ ఏమన్నారు వాళ్ళు? 21వ వచనం, జనులు అట్లు కాదండి, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. హల్లెలూయా. ఫస్ట్ ఒకసారి చెప్పాడు, ఓకే మేము సేవిస్తున్నామని చెప్పారు. మళ్ళీ రెండోసారి చెప్పాడు. ఎన్నోసారి చెప్పాడు? ఎందుకంటే వాళ్ళ కఠినత్వం ఆయనకు తెలుసు. అండ్ మానవ భ్రష్ట స్వభావం ఖచ్చితంగా మానవుడు హృదయము భయంకరమైన వ్యాధి గలది. హృదయం ఎలాంటిదంటే ఎప్పుడు పడితే అప్పుడు మారిపోతుంటుంది అది. హల్లెలూయా. మానవ మనస్సు, మానవ విధానాలు, మానవ తలంపులు, మైండ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది. ఎందుకంటే అది పాప శరీరం, భ్రష్ట స్వభావం. అంటిల్ అండ్ అన్లెస్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఇన్ ఇట్, అందులోనికి, ఆ భ్రష్ట స్వభావంలోనికి, ఆ శరీరంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు నివసిస్తే తప్ప ఒక సంపూర్ణ సమర్పణలోనికి మనం రాలేం. అందుకని రెండోసారి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తీసుకున్న తీర్మానం చాలా కరెక్ట్గా ఉండాలి. లేదా ఆయన చాలా రోషం కలిగినాడు, చాలా కోపం వస్తుంది, ఆయన పాపను అస్సలు పరిహంపనడు, ఒప్పుకోడు అసలు. కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్తే, బాబా అట్లా అనకండి, మీరు అలా అనొద్దండి యెహోషువ గారు, మేము దేవుడని యెహోవాను మాత్రమే సేవిస్తాము. అందుకు యెహోషువ 22వ వచనం, అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేమే సాక్షులమనిరి. హల్లెలూయా. ఏమన్నారు? మేమే సాక్షులు, వీఆర్ ద విట్నెస్. ఇప్పుడు మీ సమర్పణకి, మీ మొక్కుబడికి సాక్షులు ఎవరో? నేనా? మీరు ఏం తీసుకున్నారో నాకేం తెలుసు? నేను సాక్ష్యం చెప్పడానికి అవునండి ఈవిడ ఎలా సమర్పణ తీసుకుందని నేను సాక్ష్యం చెప్తానా? నేను చెప్పను, దానికి మీరే సాక్షులు. యు ఆర్ ద విట్నెస్. యెహోషువ పడుతున్నా, దీనికి మీరే సాక్షులు. ఎస్, వీఆర్ ద విట్నెస్, మేమే సాక్షులము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడోసారి 23వ వచనం, అందుకతడు అలా అయితే ఇందుకు మేమే సాక్షులని మీరు ఒప్పుకున్నారు కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ అండ్ థర్డ్ టైం మీ మధ్యనున్న అన్య దేవతలను అందుచేత అలాగైతే అంటే మీ మధ్యన ఉన్నంటే ఇంకా ఉన్నాయని అర్థం కదా. మీ మధ్యన ఉన్నంటే ఇంకా ఎస్, ఇట్ ఇస్ దేర్ ఆల్రెడీ. అందుచేత ఇంక ఫైనల్గా మూడోసారి చెప్తున్నాడు, ముచ్చటగా మూడోసారి ఏసు రక్తం చేయి. నేను కూడా మూడోసారి ముచ్చటగా చెప్పేస్తున్నాను. అందుచేత 23వ వచనం, అందుకతడు అలాగైతే తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాడు? ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడండి? ఎందుకు అన్నిసార్లు చెప్పాడు? మరి అన్నిసార్లు చెప్పకపోతే వీళ్ళకి పట్టుదల రాదు. ఏసు రక్తం చేయి. ఎందుకంటే ఈ బ్యాచ్ కోసం బాగా తెలిసి యెహోషువకి 3 సార్లు చెప్పాడు. 14వ వచనం నుంచి ఇప్పటి వరకు 18వ వచనం వరకు ఒకసారి చెప్పేస్తే వాళ్ళు కూడా అందుకు ప్రజలను ఒప్పేసుకున్నారు. మళ్ళీ 19వ వచనంలో చెప్తాడు, ఆయన రోషం కలిగినవాడు, మళ్ళీ తేడా వచ్చిందంటే మిమ్మల్ని కీడు చేసి మిమ్మల్ని క్షీణింపజేస్తాడు, జాగ్రత్తగా లేదండి మేమేం సాక్షులం. మళ్ళీ మూడోసారి చెప్తున్నాడు, ఇదిగో మీ దగ్గర మీ మధ్యలో ఉన్న అన్య దేవతలను త్రోసివేసి ఇశ్రాయేలు దేవుడని యెహోవా మీ తట్టు మీ హృదయములు త్రిప్పుకొనుడని వారితో చెప్పాను. అందుకు జనులు మన దేవుడని యెహోవానే సేవించదము, ఆయన మాటనే విందుమని యెహోషువతో చెప్పిరి. ఎన్నిసార్లు చెప్పారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పారండి? ఎందుకు ఇన్నిసార్లు?
వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి మధ్యన ఇంకా ఇతర దేవతలు ఉన్నారు కాబట్టి, ఇంకా దేవుని సంపూర్ణంగా వాళ్ళు పట్టుదల కలిగి క్రమశిక్షణలో లేరు కాబట్టి, ఇంకా వాళ్ళు ఒక సమర్పణలో ప్రతిష్టతలో లేరు కాబట్టి, అందుకనే నొక్కి 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 3 సార్లు అలా మళ్ళీ వార్నింగ్ ఇచ్చి జాగ్రత్త, మళ్ళీ ఆయన మనసు మార్చుకోండి, మంచోడు అనుకుంటారేమో, మంచోడైనా సరే మనసు తిప్పేసుకుంటాడు, మీకు కీడు చేస్తాడు, మిమ్మల్ని క్షీణింప చేస్తాడు. కాబట్టి లేదని అలా అనకండి, మేమే సాక్షులం, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన కాకుండా ఇంకెవరిని సేవిస్తే మేము శాపగ్రస్తులు అయిపోతాం. ఆయన్నే సేవిస్తాం. ఈ నూతన సంవత్సరంలో అటువంటి గొప్ప సమర్పణలోనికి మనం వచ్చేదముగాక. ఆమేన్. దేవుని ప్రజలు యెహోషువ నాయకత్వంలో యెహోషువ ఎదుట ఒక సమర్పణలోనికి వచ్చారు. ఏంటో తెలుసా? మేము దేవుడని యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఎందుకంటే దేవుడు వారు అందరినీ అక్కడి నుంచి తీసుకొచ్చిన మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? వాళ్ళ పితరులు ఎవరిని సేవించేవారట? ఇతర దేవతలు సేవించేవారంట. ఇప్పుడు వాళ్ళ మధ్యన ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఆ ఇతరుల దేవతలు మీ మధ్యన ఉండకుండా త్రోసివేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మీరు మళ్ళీ అక్కడే ఉన్నారు. అలా ఉండటం వల్ల మీ జీవితాలకు ప్రయోజనకరం కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటంగాను యథార్థంగాను సత్యముగాను ఆయన సేవించండి అని చెప్పి యెహోషువ నాయకత్వం ప్రజలందరితో ఒక ప్రమాణం చేయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మ్రొక్కుబడి చేయిస్తున్నాడు, ఒక సమర్పణలోని తీసుకొస్తున్నాడు, ఒక నిబంధనలోని తీసుకొస్తున్నాడు. ఇందులో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్గా మీరు చదివారు. నేను ఏమైనా కల్పించి అని చెప్పానండి? ఏమీ చెప్పలేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చదివిన అదే ఉంటుంది. కాబట్టి మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి, రీడ్ ఇట్ అగైన్ వన్స్ అగైన్, మళ్ళీ చదవండి. ఆ 3 భాగాలను విడది స్పష్టంగా నేను అని మీకు ఎలా చూపించానో అలా స్పష్టంగా మళ్ళీ చదవండి. చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధమైన నడిపింపులోకి మనం వచ్చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి. ఎందుకంటే ఈ మానవ శరీరం, ఈ భ్రష్ట స్వభావం ఏదో ఒక రోజున మన సమర్పణ పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఏదో రోజున మన సమర్పణని వెనక్కి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం. ఎందుకంటే శరీర కోరికలు, ఈ మన భ్రష్ట స్వభావం ఏదోలాగా మనల్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. లేదు అలా వెళ్లకుండా పరిశుద్ధాత్మ కార్యము మన హృదయాల్లో దేవుడు జరిగించును గాక. సంపూర్ణంగా ఆత్మీయంగా దేవుడికి సమర్పించుకుందాము గాక. ఈ నూతన సంవత్సరంలో ఒక సమర్పణ కలిగి, ఒక ప్రతిష్టత కలిగి, ఒక నిబంధన కలిగి, ఒక మ్రొక్కుబడి కలిగి దేవునిలో సాగిపోతాం. ఆమేన్. ఇంకా మునుపటి సంవత్సరంలో వారు మీరు ఉండకండి. ఈ నూతన సంవత్సరంలో నూతన మార్పులు మన జీవితంలో కలుగునగాక. నూతన మార్పులు మన కుటుంబాల్లో కలుగునగాక, మన భక్తి జీవితంలో కలుగునగాక, మన వ్యక్తిగతమైన జీవితంలో కలుగునగాక. డోంట్ బీ అగైన్ సేమ్ అలాగే ఉండకండి, మారండి ఈ సంవత్సరం. ఆమేన్. అలా మారడానికి ఒక సమర్పణ తీసుకోండి, ఒక మ్రొక్కుబడి తీసుకోండి. ప్రభువా నేను మారుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వ్యర్థమైన మాటలు నేను మాట్లాడను, ఇలా చేయను, అలా ఏంటో మీకు నచ్చింది, మీకు మీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితానికి ఏ మ్రొక్కుబడి అవసరమైతే తీసుకోండి. బైబిల్లో ఉన్న విషయాలన్నీ మీకు చెప్పాం. మీ వ్యక్తిగతంగా మీరు ఏ సమర్పణ తీసుకుంటారో, ఇది నాకు మనసుకు మంచిది అనిపించట్లేదు కాబట్టి ఈ సమర్పణ నేను తీసుకుంటాను. ఈ నూతన సంవత్సరంలో ఇది నేను పాటిస్తాను. అందుకే నేను గత శుక్రవారం చెప్పాను, నిర్ణయం తీసుకోవడం గొప్ప కాదు, ఆ నిర్ణయానికి కావాల్సిన ప్రాసెస్ అంతటిని కూడా మనం ఏం చేయాలి. ఆ కార్యక్రమం అంతా మనం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రాసెస్ అంతటిని కూడా మనం చేయాలి. ఆ సాధన అంతా కూడా మనం చేయాలి. ఆ సాధన చేయకపోతే మన ఆ సమర్పణని నూతన సంవత్సరంలో ఫుల్ఫిల్ చేయలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ కూడా 14 వచనం నుంచి మీరు చూస్తే 16 వచనం నుంచి అందుకు ప్రజలు ఇదిగో యెహోవానే సేవిస్తామని చెప్పారు. 19వ వచనం 18వ వచనం మరొకసారి యెహోవానే సేవిస్తామని చెప్తున్నారు. 24వ వచనంలో మరొకసారి మూడోసారి బలంగా చెప్తున్నారు, ఆయన మాటకు విధేయత చూపిస్తాము. ఆమేన్. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో అట్టి సమర్పణ, అట్టి కృప సర్వశక్తిగల దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.